అబ్రాడ్ లో మాస్టర్స్ హైయర్ స్టడీస్ చేయాలని మీ డ్రీమా? వి సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అండి. వి సోర్స్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లోకి వచ్చేసాను అనమాట. వీళ్ళకి ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనే చెప్పాలి ఇలాంటి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో. ప్రతి స్టూడెంట్ కూడా లాట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అప్లికేషన్ ప్రాసెస్లో. పాస్పోర్ట్ దగ్గర నుంచి అప్లికేషన్ కానివ్వండి, అప్లికేషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ చేసి ఇవ్వాలన్నా, ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, సో ఇట్లా లాట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఆ లాట్ ఆఫ్ స్టెప్స్ ని మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అన్న, ఇన్ టైమ్ లో స్టూడెంట్ ని పంపించాలన్నా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ స్టాఫ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మన ఆఫీసులు అన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు మీరు మనం దిల్సుఖ్నగర్లో ఉన్నాము. అమీర్పేట్తో పాటు, జేఎన్టీతో పాటు విజయవాడ, వైజాగ్, తిరుపతి, బెంగళూరు అన్ని చోట్ల మనకి బ్రాంచెస్ ఉన్నాయి. వి సోర్స్ అంటే మార్కెట్లో ఒక బ్రాండ్ ఉంది. ఓకే, ఇంత చేస్తున్నారు కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోరని చెప్పేసి కూడా విన్నాం. దాని గురించి కూడా చెప్తారా మరి? యాక్చువల్గా ఏంటి అంటే మనం యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ అన్ని కంట్రీస్ కి మనం ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యూకే ఈజ్ ఎ బెస్ట్ కంట్రీ. యూకే కనుక చూసుకుంటే మనకి కేవలం 12 లక్షల్లో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్స్ చదువుకోవడం అనేది అందరూ పిల్లలు చదువుకుంటారు, బట్ తక్కువ బడ్జెట్లో చదువుకోవాలి, మంచి ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్లో చదువుకోవాలి, మంచి ఎక్స్పోజర్ ఉండాలి, మంచి ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ అందించే యూనివర్సిటీస్లో చదువుకోవాలి. అట్లాంటి యూనివర్సిటీస్లో 12 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి. నఫ్సా అని చెప్పేసి, ఐసిఈఎఫ్, ఈఏఐ ఏంటి అంటారు ఇవన్నీ కూడా? ఇప్పుడు నఫ్సా కనుక చూసుకుంటే వరల్డ్ లార్జెస్ట్ ఎడ్యుకేషనల్ రికగ్నైజింగ్ బాడీ. ఓహో. సో నఫ్సా ద్వారా కూడా మనకి అక్రిడేషన్ ఉంది, అండ్ ఐసిఎఫ్ ద్వారా అక్రిడేషన్ ఉంది. సో అండ్ ఈవెన్ ఈఏఐఈ ద్వారా కూడా మనకు అక్రిడేషన్ ఉంది. సో ఇలాంటి అక్రిడేషన్ ఉన్న కన్సల్టెన్సీస్ మనకి ఎంటైర్ హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే వేళ్ళ మీద మనం లెక్క పెట్టవచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయడం కామన్గా ఎవరైనా చేస్తారు, బట్ అడ్మిషన్ ప్రాసెస్ ఒకటే కాకుండా లోన్ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్. సో ఓవర్సీస్ కింద వచ్చేసరికి ఏంటంటే మా యూనివర్సిటీస్, మా స్టాఫ్ ఎడ్యుటెక్ కింద ఉంటారు. సో ఓవర్సీస్ కన్సల్టెన్సీ కింద ఉంటారు. సో ఫిన్టెక్ అనేది ఈజ్ రిలేటెడ్ టు ది ఎంటైర్ ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ కి సంబంధించి మాకు 20 బ్యాంకులు టైఅప్ లో ఉన్నాయి. ఇక బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక స్టూడెంట్ వచ్చాడంటే కనుక సో కంప్లీట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ లోన్ తో సహా. ప్రౌడ్లీ వీ కెన్ సే స్టూడెంట్ మా ఆఫీస్ గడప తొక్కాడు అంటే డైరెక్ట్ గా అతను ఏదైనా కంట్రీలో అడుగుపెట్టినట్టే. ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ బ్యాంకులు తీసుకొచ్చి ఒక కన్సల్టెన్సీలో కూర్చోబెట్టిన ఘనత మాదే. వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు మోర్ దెన్ 6-7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్. సో ఒక్కొక్కరు అయితే 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్ కూడా ఉన్నారు. యూకే ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంట్రీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు అంటే, యాక్చువల్లీ యూకేలో చూసుకుంటే చదువుకునే టైంలో 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం, వీక్లీ 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం, అండ్ 2 years కోర్స్ ఉంటుంది. 2 years కోర్స్లో 1 year ఎడ్యుకేషన్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. సో ఇంటర్న్షిప్ ఈ కోర్స్ని ఏమంటామంటే మనం 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ డీల్ ప్రోగ్రామ్ అంటాం. సో ఈ కోర్స్ చూసుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాదాపు ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తారో, అంటే సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారో అక్కడ ప్లేస్ అయ్యే అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. ఓకే. సో అందుకు స్టూడెంట్స్ తప్పకుండా యూకేలో 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మందికి అవగాహన లేకుండా 1 year మాస్టర్స్ ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుందని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 2 years కనుక తీసుకుంటే ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. సో అది మెయిన్గా ఉండే అడ్వాంటేజ్ అనమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కాలేజ్ ఫీజు, అకామిడేషన్, ఫ్లైట్, ఫుడ్, వీసా, ఇన్సూరెన్స్, బుక్స్, ల్యాప్టాప్, షాపింగ్కే డబ్బులు కూడా లోన్లో ఇప్పిస్తాం. 0 ప్రాసెసింగ్ ఫీజ్, యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజెస్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజెస్ ఉండవు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి, వీసా చేతికి రావడానికి మనకి ఎంత పీరియడ్లో ఇదంతా అయిపోతుంది అంటారు? మనకి అడ్మిషన్ మోస్ట్ ప్రాబబ్లీ 2 days అండి. 24 hours to 48 hours లో మనం అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము. ఓకే. అండ్ దాని తర్వాత లోన్ ప్రాసెస్ కూడా ఎంటైర్ లోన్ ప్రాసెస్ విత్ ఇన్ ఎ వీక్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ టు డూ ద లోన్ ప్రాసెస్. ఓకే. స్కాలర్షిప్ లేకుండా మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ లో ఎవరూ లేరు. ప్రతి ఒక్క స్టూడెంట్ కి స్కాలర్షిప్ గ్యారంటీ వచ్చింది. యూకేకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, టోఫెల్ గానీ, జిఆర్ఈ గానీ, ఐఎల్స్ గానీ, పీటీలు గానీ రాయాల్సిన అవసరం లేదు. వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్మిషన్ అయిపోతుంది.